తెలంగాణలోని పలు జిల్లాలు ఇంకా వరద గుప్పెట్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఎగువన కురుస్తోన్న వర్షాలతో బాసర నీట మునిగిపోయింది. బాసరలో గోదావరి ఉగ్రరూపం. బాసర ఆలయ పురవీధుల్ని తాకిన వరద. బాసరలో నీట మునిగిన కాటేజ్లు, లాడ్జ్లు. ప్రసిద్ధ సరస్వతీదేవి క్షేత్రం బాసర దగ్గర గోదావరి ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతోంది. ఎగువ మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చి బాసర గ్రామంలోకి వరద చేరుతోంది. పలు ప్రైవేట్ లాడ్జ్లు, గెస్ట్ హౌస్లు ముంపునకు గురయ్యాయి. అందులో ఉన్న వారిని స్థానికుల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాసర చుట్టూ వరద ప్రవాహం కొనసాగుతోంది. టీటీడీ సత్రాల వైపు వరద చేరింది. జిల్లా ఎస్పీ జానకి శర్మిల బాసరలో సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. బాసర నుంచి చెన్నూరు వరకు గోదావరి వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. బాసర క్షేత్రంలో వరదలో చిక్కుకున్న భక్తులతో పాటు పరిసరాల్లో నివసిస్తున్న 8 కుటుంబాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. సురక్షితంగా బయటకు తీసుకొచ్చి పునరావాస కేంద్రానికి తరలించాయి. పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. ఆలయానికి వెళ్లే రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జలాశయాలు నిండు కుండల్లా మారాయి. లంకాసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరడంతో అలుగు పారుతోంది. దీంతో జాలువారుతున్న ప్రాజెక్టుని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. పెద్దపల్లి జిల్లాలో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో గోదావరి కని వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామగుండం లారీ అసోసియేషన్ యార్డ్లోని లారీలు నీట మునిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా గోదావరిలో కలిసిపోతోంది. మరోవైపు భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.